9 పోగుల తోరం పోసుకోవాలి. ఇది ఎలా తయారు చేసుకునే విధానం చెబుతున్నాను వినండి. అందరికీ తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. తెల్ల దారం ఉన్నా, పోనీ పసుపచ్చ దారం ఉన్నా పర్వాలేదు, మీ ఇష్టం. ఏ దారం ఉన్నా ఇట్లా 9 పోగులు పోసుకోవాలి. 1 2 3, కొంచెం పెద్దగా పోసుకోవాలి, ఎందుకంటే 9 ముళ్ళు పడాలి కదా, అందుకని లెక్క పెట్టుకోండి. 9 ముళ్ళు పడాలి కాబట్టి పూలు ఆకు వెయ్యాలి. ఎందుకంటే అమ్మవారికి అలంకరణ అంటే ఇష్టం కదా. ఆమెకి వేసే తోరం, మనం కట్టుకుంటే తోరం కూడా సౌభాగ్యానికి చిహ్నంగా ఉండాలి. అందుకని 9 పోగులు, 9 ముళ్ళేసిన 9 ముళ్ళల్లో మీకు ఎన్ని పూలతో కలిపి, ఆకుతో కలిపి, వాటితో కూడా కౌంట్ అనమాట 9. మీరు ముళ్ళు ఎన్ని వేసుకుంటారో, పూలతో ఎన్ని వేసుకుంటారో, ఆకులతో ఎన్ని వేసుకుంటారో చూసుకొని 9 పోగుల దారం అది లెక్క పెట్టుకుంటూ 9 పోగులు వేసుకోండి. మళ్ళా మాటల్లో మర్చిపోతానేమో, లెక్క పెట్టుకుంటూ 9 పోగులు. ఇప్పుడు నేను 4 3 7 8 7 సంఖ్య 6 1 అనుకుంటారు. 6 1 8 9 అనుకోవాలి. 7 అనే సంఖ్య కొంతమందికి నచ్చదు, అందుకని 6 1 అనుకుంటారు. 6 1 తర్వాత 8 అనుకోవాలి, తర్వాత 9. ఇది లేదా ఇది ఇట్లా ప్లెయిన్ దారం ఉంటుంది కదా, ఇట్లా నీళ్ళల్లో వేసుకొని ఉంచుకోవాలి పసుపు. లేకపోతే కనుక మనం ఒకసారి డైరెక్ట్గా నీళ్ళల్లో కలిపి పసుపు రాసుకుంటే అది మంచిగా తోరానికి అంటదు. అందుకని ఇట్లా తడుపుకొని తోరము. ఒక్క చుక్క మీ దగ్గర పెరుగు ఫ్రెష్ ఉంటే, ఎంగిలి అవి అంటకుండా ఉంటే కనుక ఈ పసుపులో పచ్చగా కనపడుతుంది. అంత పెరుగు చోల లేకపోతే మజ్జిగో వేసి కలుపుకుంటే తోరం ఒంటికి అంటకుండా, ఈ దారం అంతా చేతికంతా పచ్చగా ఇదవుతుంది కదా, అట్లా అంటకుండా ఉంటుంది అనమాట. ఒక్క పెరుగు చుక్క, ఒక్క చుక్క అంటే మరీ కాదు, 1 స్పూను. మీరు కనీసం 3 పోసుకుంటారు కదా అమ్మవారికి, మీకు ముత్తైదుకి కట్టడానికి 3 తోరాలు పోసుకుంటారు కదా, 1 స్పూన్ పసుపులో పెరుగు కానీ మజ్జిగ కానీ వేసేసుకొని ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకొని మంచిగా, అప్పుడు ఏంటంటే ఆ పెరుగు వల్ల బాగా పచ్చదనం వస్తుంది, తోరానికి అందంగా ఉంటుంది. మనమేంటి అలంకరణ, అమ్మవారికి అలంకరణ అంటే ఇష్టం. ఎంత అందంగా ఉంటే అంత మన మీద ప్రేమ చూపిస్తుంది ఆవిడకి ఏంటంటే అలంకరణ. మనం కూడా చూడు, ఎక్కడికన్నా వెళ్తున్నామంటే అలంకరణ చేసుకుంటాం, అట్లనే అమ్మవారికి కూడా అలంకరణ ఇట్లా రాసి మంచిగా తెల్లదనం ఉండకుండా రాయాలి. మనకి మొత్తం పసుపులాగా అయిపోవాలి దారం. వెంబడే లేదా మీ ఇష్టం, మీ దగ్గర ఏ పువ్వు ఉంటే ఆ పువ్వు, తవలపాకు కానీ, లేకపోతే కనుక మర్వం ఉంటే మర్వం కానీ వేసి కట్టుకోవాలి. ఎందుకంటే అవి శుభసూచకం అనమాట అమ్మకి. ఇట్లా వేసి అది మామూలు ఇట్లా పూలు కట్టినట్టు కట్టకూడదు. ముడంటే ఇది ముడేయాలి, ఇట్లాంటి ముడేయాలి. ఈ ముడేస్తే కానీ ముడి కింద లెక్క కాదు. 9 ముళ్ళు ఇలా వెయ్యాలి. ఇలా వేసి మీకు అట్లా చేత కాకపోతే ఇగో ఇట్లా ముడి వేసుకొని ఈ చేతితో ఇట్లా వేసుకొని, మీకు చెయ్యికి దగ్గరలో ఉండాలి అనిపిస్తే దగ్గరగా ఒక 2 పూలు 2 ఆకులు వేసుకొని, ఎర్ర పువ్వు పచ్చ పువ్వు అమ్మవారికి చాలా ఇష్టం, అందుకని ఎరుపు పసుపు ఉండి 1 ఆకు వేసుకొని, మిగతావన్నీ మీరు ముళ్ళు వేసుకోవచ్చు. మిగతా 6ని ముళ్ళు వేసుకోవచ్చు, మీ ఇష్టం. చేతి నిండా పూలు కావాలన్నా వేసుకోవచ్చు, మీకు అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 3 వేసాను, ఇదిగో 4వది నేను 3 వేసాను. 4 5 6 6 1 ఇందాక చెప్పాను కదా, 7 అనే అనకూడదు, 6 1 అన్నాను. 8 9 మీ ఇష్టం. పూలు ఎన్ని వేసుకుంటే మిగతావి ముళ్ళు వేసుకోవాలన్నమాట. ఇదో తోరం ఇట్లా తయారైంది. మీరు దగ్గర పెట్టుకొని కట్టుకుంటారు, లేకపోతే దూరంగా చేతి నిండా కావాలనుకుంటారు,
మీ ఇష్టం. ఇదేంటంటే అందంగా ఉంటుంది, చేతికి ఇలా కట్టుకుంటే అందంగా ఉంటుంది. మనం వ్రతానికి చాలా నిండుదనం వస్తుంది అన్నమాట. చెయ్యి తోరం అందం ఆడవాళ్ళకి. 9 రోజులు ఉంచుకోవచ్చు, 3 రాత్రులు ఉంచుకొని 4వ రోజు తీసేయచ్చు. లేకపోతే కనుక 9 రాత్రులు ఉండి 10వ రోజు పొద్దున ఈ తోరాన్ని తీసి పచ్చని చెట్టు మీద వేయాలి. అది మంగళవారం శుక్రవారం విప్పకూడదు. మంగళవారం నాడు శుక్రవారం నాడు చేతి నుంచి తోరం విప్పకూడదు. అర్థమైంది అనుకుంటాను.